వైద్యులు ఆయనకు తగిలిన గాయాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే కుట్లు పడే అవకాశం కూడా ఉంది, 2-3 కుట్లు వేయాల్సి ఉంటుంది అని కూడా డాక్టర్స్ చెబుతున్నారు. అలాగే కంటికి ఎలాంటి ప్రమాదం లేకుండా తగిలిన గాయం వల్ల కంటిపై ఆ ప్రభావం ఏదైనా ఉంటుందా అనే దానికి సంబంధించి కంటి పరీక్షలు కూడా చేయబోతున్నట్లుగా మనకి తెలుస్తోంది. మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు, అక్కడి నుంచి అప్డేట్స్ అందించడానికి. వసంత్, సో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగిన తర్వాత నేరుగా వైఎస్ భారతి ఆయన క్యాంప్ సైట్ ఏదైతే కేసరపల్లి వద్దకు వచ్చారు. ఇక్కడి నుంచి ఆయన నేరుగా జీజీహెచ్ వద్దకు వెళ్ళారు. అయితే ప్రస్తుతం ఆయన పైన జరిగినటువంటి ఏదైతే రాయి దాడి ఏదైతే ఉందో ఈ దాడి ఘటనకు సంబంధించి ఉన్నత స్థాయి విచారణకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ దీనిపైన దృష్టి సారించింది. ఇప్పటికే విజయవాడ నగర పోలీస్ కమిషనర్తో పాటుగా పోలీసు ఉన్నతాధికారుల బృందం ఈ సెక్యూరిటీకి సంబంధించి ల్యాబ్స్ ఏమైనా జరిగాయా, ఒకవేళ సెక్యూరిటీ ల్యాబ్స్ అయితే వారిపైన కూడా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇటు రెగ్యులర్గా పొలిటీషియన్స్ ఎవరైనా కూడా తమ పర్యటనల్లో పార్టీ నేతలు కార్యకర్తలు పూలు చల్లేటటువంటి క్రమంలో వారిని నిలువరించే ప్రయత్నం సెక్యూరిటీ కూడా చేస్తుంటుంది. వారి చేతిలో ఉండేటువంటి ఒక స్పెషల్ ఎక్విప్మెంట్తో వాటిని అడ్డుకునే ప్రయత్నం కూడా సెక్యూరిటీ చేస్తూ ఉంటుంది. మనం ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన నాటి నుంచి కూడా పూలు చల్లేటటువంటి క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం వారిని అప్పీల్ చేసేవారు, పూలు చల్లొద్దు అని చెప్పి అబ్జెక్ట్ చేసేవారు. ఇటు సెక్యూరిటీ కూడా అడ్డుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉండేది. అయితే పర్టికులర్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో చీకటబడినటువంటి ఒక స్పాట్లో టార్గెట్ చేసి మరి ఈ రాయితో దాడి చేసినట్టుగా పోలీసులు కూడా గుర్తించారు, సెక్యూరిటీ కూడా గుర్తించింది. ఆ పాయింట్ కూడా ఇప్పటికే పోలీస్ బృందాలు చేరుకుని విచారణ కూడా చేస్తూనే ప్రస్తుతం సెక్యూరిటీ ల్యాబ్స్ ఏమైనా ఉన్నాయా అనే కొనలు కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే భారీ గజమాలతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సత్కరిస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో చూసే టార్గెట్ చేసి క్యాట్ బాల్ తోటి అంటే పక్షులు వేటాడేటటువంటి స్టోన్ తోటి దాడి చేసినట్టుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ప్లేస్కి ఆ స్పాట్కి పోలీసులు చేరుకున్నారు, నగర పోలీస్ కమిషనర్ కూడా అక్కడికి చేరుకున్నారు. అలాగే ప్రస్తుతం ఈ ఘటన పైన ఎన్నికల కమిషన్ కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు, ఇందులో రాజకీయ కోణం ఉందా, లేకపోతే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ దాడికి పాల్పడినట్టుగా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీనిపైన కూడా విచారణ జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి ఘటనను మొత్తం అందరూ కూడా ఖండిస్తున్నారు. వైఎస్ షర్మిల, ఇటు ప్రధాని మోదీ, ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో పాటుగా ఇటు తెలంగాణకి సంబంధించి రాష్ట్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్, ఆయన స్పందించారు, ఖండించారు కూడా ఈ ఘటనను. ప్రస్తుతం ఈ ఘటన పైన ఉన్నత స్థాయి విచారణ కూడా సిద్ధమవుతుందో అటుగా మనకి సమాచారం అయితే ఉంటుంది. సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నట్లుగా గుర్తించామని ఇప్పటికే పోలీసులు అంటే సెక్యూరిటీకి సంబంధించినటువంటి అధికారులు గుర్తించి సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నట్టుగా కూడా గుర్తించినట్టుగా మనకి తెలుస్తోంది. అయితే సెక్యూరిటీని కూడా మార్చే యోచనలో ఉన్నట్టుగా మనకి సమాచారం అయితే ఉంటుంది. మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా ఈ ఘటన పైన దృష్టి సారించినట్టు తెలుసు, నివేదిక కోరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల కమిషనర్కి సంబంధించిన అధికారులు కూడా పోలీస్ కమిషనర్తో మాట్లాడినట్టుగా మనకి సమాచారం అయితే అందుతోంది. ప్రస్తుతం ఘటన జరిగినటువంటి స్పాట్ వద్ద పోలీసులు చేరిన ప్రస్తుతం విచారణ అయితే చేస్తూ ఉన్నారు. సో రెగ్యులర్గా అంటే ఒక విఐపి కేటగిరీలో ఉన్నటువంటి ఎవరైతే Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి ఎవరైనా కూడా నాయకులు తమ పర్యటనలు చేస్తూ ఉన్నటువంటి క్రమంలో అభిమానులు కానీ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ పూలు చల్లినా కూడా ఆ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం వాటిని పోలీసులు ఖచ్చితంగా అడ్డుకుంటారు. సెక్యూరిటీ కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో పూలు విసిరినా కూడా ఆయనే నేరుగా అభ్యంతరం చెప్పేవారు, అంటే పూలు విసరవద్దని. సో పోలీసులు కూడా ఆ సెక్యూరిటీ సీఎం జగన్కి సంబంధించిన సెక్యూరిటీ కూడా వారి వద్ద ఉన్నటువంటి ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ తోటి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. సో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ మనకి అక్కడ కనిపించలేదు కాబట్టి దీనిపైన విచారణ చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఎందుకంటే నైట్ టైం దట్టు ఒక పర్టికులర్ సెన్సిటివ్ ఏరియాలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి బస్సు యాత్ర వెళ్ళింది, రోడ్ షో కొనసాగుతుంది. పోలీసుల నిబంధనల మేరకే ఆయన బస్సు యాత్రలో రోడ్ షోలో పాల్గొంటూ ముందుకు వస్తున్నారు కాబట్టి ఆ పర్టికులర్ స్పాట్లో దాడి చేసినటువంటి ఘటనను ఇటు సీరియస్గా కూడా పరిగణించినట్టుగా తెలుస్తోంది. సో సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది ప్రాథమికంగా అంచనాకైతే వచ్చారు. అయితే దాన్ని నిర్ధారించాల్సి ఉంది. ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన విచారించి నివేదికకు ఎన్నికల కమిషన్కు ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. పూర్తిగా ఇది సెక్యూరిటీ ల్యాబ్స్ అని మనకు అందుతున్నటువంటి సమాచారం అయినప్పటికీ కూడా అయితే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత మాత్రమే
ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే ఇది సెక్యూరిటీ ల్యాబ్సా లేదా మరేదైనా కారణం అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. వసంత్, సరిగ్గా ఘటన జరిగిన సమయంలో అలాగే జరగడానికి ముందు ఆ రోడ్లో పలుమార్లు విద్యుత్ అంతరాయం కలిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకు విద్యుత్ ఆన్ ఆఫ్ అయింది అనే దానిపై ఏదైనా పోలీసులు ఎంక్వైరీ చేశారా? ఇప్పటి వరకు 13 రోజుల్లో ఎక్కడ ఇలాంటి ఘటన ఎదురు కాలేదు అని చెప్పి పేర్ని నాని కూడా అన్నారు. ఎక్కడా కూడా కరెంట్ ఆఫ్ అవ్వడం జరగలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా జరగడం, చాలాసార్లు అలా అయిన తర్వాత ఘటన జరిగిన సమయంలో కూడా కరెంట్ లేదు అని చెప్పి పేర్ని నాని మాట్లాడుతూ చెప్పారు. దీని గురించి పోలీసులు ఏమంటున్నారు? అంటే ఒక పాయింట్ ఆఫ్ టైము, ఒక పాయింట్ ఆఫ్ ప్లేస్ చూస్ చేసుకొని దాడి చేశారనేది ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తోంది. ఒక పాయింట్లో అంటే ఆ బస్సు యాత్ర వెళ్ళేటటువంటి రూట్లో రైట్ సైడ్లో స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ పాయింట్ నుంచి సెలెక్ట్ చేసుకుని టార్గెట్ చేసి కొట్టారు. అంటే క్యాట్బల్ పక్షులను వేటాడేటటువంటి ఒక దాంతో దాడి చేశారు. అందులో భాగంగానే ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత దాడి అనేది ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తుంది. మీరు అన్నట్టుగా విద్యుత్ అంతరాయానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి మార్గాల్లో పలు చోట్ల అంటే విజయవాడ నగరంలో చాలా చోట్ల కూడా విద్యుత్ అంతరాయం కలిగింది. అయితే అది సెక్యూరిటీ రీజన్స్ రీత్యా విద్యుత్తుని పోలీసులు నిలిపివేశారా, లేదంటే కనుక ఆయన బస్సులో ప్రయాణిస్తున్నారు కాబట్టి హైట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి బస్సు. ఆ బస్సులో ఆయన నిల్చొనే రోడ్ షోలో పాల్గొంటున్నారు కాబట్టి అటు విద్యుత్ వైర్లు తగులుతాయనే ఒక కారణంతో విద్యుత్తుని నిలిపివేశారా, ఒకవేళ దాన్ని ఆసరాగా చేసుకొని ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ పాయింట్లో ఒక ప్లేస్ చూస్ చేసుకొని అక్కడి నుంచి దాడి చేశారా అనేది మాత్రం విచారణలో తెలియాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి పోలీస్ బృందాలు కూడా చేరుకున్నాయి. ఘటన జరిగినటువంటి సమయంలో పూర్తిగా పక్కనే కేసినేని నాని ఉన్నారు ఎంపీ, అలాగే ఇటీవల జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పోతిన మహేష్ ఉన్నారు, అలాగే మైలవరం ఇన్ఛార్జ్ సార్నాల్ తిరుపతిరావు ఉన్నారు. ప్రస్తుతం కంటెస్టెడ్ క్యాండిడేట్గా ఆయన ఉన్నారు. ఆయనతో పాటు పక్కనే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనే సెంట్రల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు కాబట్టి ఆయన్ను సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆ స్టోన్ తగిలింది. ఆ తర్వాత పక్కన ఉన్న వెల్లంపల్లికి కూడా తగిలినటువంటి పరిస్థితి. అంటే పర్టికులర్గా ఒక ప్లేస్ని ఒక పాయింట్ ఆఫ్ టైంని చూస్ చేసుకొని ఈ దాడి చేసినట్టుగా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రస్తుతం సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయా లేదా మరేదైనా కారణమా, లేదంటే కనుక గజమాల వేస్తున్నారు ఆ టైంలోనే ఈ దాడి చేస్తున్నట్టు కూడా స్థానికులు కూడా చెప్తున్నారు. కాబట్టి పూర్తిగా ఒక ప్లాన్ ప్రకారం ఈ దాడి జరిగింది అనేది పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చాయి. కాబట్టి ఏదేమైనా కూడా ఒక విచారణ తర్వాత అంటే ఉన్నత స్థాయి విచారణ కూడా ఆదేశించారు. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ప్రస్తుతం ఆయన సీఎం స్థాయిలో ఉన్నారు కాబట్టి ప్రొవోక్ చేసినా కూడా ఆయన సీఎం స్థాయిలోనే ఉన్నారు కాబట్టి ఆయనకి సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత పూర్తిగా ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకైనా అదే స్థాయిలో సెక్యూరిటీ కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం ఈయన సీఎంగా ఉన్నారు కాబట్టి ఈయనకి సెక్యూరిటీ కల్పించేటటువంటి విషయంలో పూర్తి బాధ్యత ఆ టీం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఏమైనా సెక్యూరిటీ లోపాలు ఉంటే కనుక దానిపైన కూడా ఉన్నత స్థాయి విచారణ జరిపి ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం అవుతుంది. ప్రస్తుతం ఆ పాయింట్ ఉన్నటువంటి పర్టికులర్ పాయింట్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధి ఏదైతే ఉందో ఆ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ కాంతిరన్న టాటా అక్కడికి వచ్చారు. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ని పాస్ చేసినటువంటి ఏసీపీ కూడా అంటే ఘటన జరిగిన టైంలో ఆయన కూడా అక్కడే ఉన్నారు. నగర డీసీపీలు అక్కడే ఉన్నారు. పోలీస్ బృందాలు మొత్తం కూడా అక్కడే ఉన్నాయి. ఆ టైంలోనే ఈ అటాక్ జరిగింది కాబట్టి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ స్పాట్లో ఉన్నటువంటి కొంతమందిని కూడా పోలీసులు గుర్తించారు. అంటే అనుమానితులుగా ఆ టైంలో ఎవరున్నారు అనే కోణంలో కూడా ప్రస్తుతం విచారణ చేస్తూ ఇంటెలిజెన్స్ బృందాలు కూడా ప్రస్తుతం రంగంలోకి దిగాయి. ఆ పాయింట్లో ఎవరెవరున్నారు, ఒకవేళ రాజకీయ ప్రేరేపిత దాడి అయితే కనుక ఆ పాయింట్లో ఎవరైనా యాక్టివ్గా ఉన్నారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాడి చేసేందుకు ఎవరైనా యత్నించారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి కేసరపల్లి మనం చూస్తున్నటువంటి పాయింట్ నుంచి ఆయనకి సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఆయన ట్రావెల్ చేస్తున్నటువంటి బస్సులు కూడా కేసరపల్లి పాయింట్ నుంచి అంటే నైట్ స్టే పాయింట్ నుంచి ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి నేరుగా విజయవాడ జీజీహెచ్కి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. దాడి ఘటన జరిగింది అని తెలిసిన వెంటనే నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన సతీమణి భారతి ఇక్కడి నుంచి నేరుగా జీజీహెచ్కి వెళ్ళారు. అక్కడ చికిత్స అనంతరం వైద్యులు కూడా సూచించారు. ఎందుకంటే ఎడమ కంటికి పైన కనుబొమ్మకు పైన ఈ గాయం తగిలింది కాబట్టి స్టిచెస్ కూడా పడేటటువంటి అవకాశం ఉందని కూడా
చెప్తున్నారు. దాడి జరిగిన అంటే గాయం జరిగిన వెంటనే కూడా మొత్తం బ్లీడింగ్ అయింది. అక్కడే ఉన్నటువంటి టవల్ తోటి కర్చీఫ్ తోటి ఆయన పక్కకు వచ్చారు, కిందకి దిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత హరికృష్ణ ఎవరైతే డాక్టర్ ఉన్నారో సీఎం వెంటనే ఉంటారు, ఆయన వెంటే ఉంటారు ఎప్పుడు కూడా. ఆయన వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు. బ్లీడింగ్ అవుతుంది, ఆయన ట్రావెల్ చేస్తున్న క్రమంలో కూడా బ్లీడింగ్ అవుతున్నటువంటి ఆ సమయంలోనే ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకోవాలని కూడా సూచించారు. వెంటనే ఆయన ఇక్కడి నుంచి జీజీహెచ్కి పయనమైనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగినటువంటి ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలోనే విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది. ఆ దాడి ఘటన మర్చిపోకముందే సరిగ్గా ఎన్నికల ముందు ఆయన ప్రచారంలో పాల్గొంటున్నటువంటి క్రమంలో అప్పుడు పాదయాత్ర, ఇప్పుడు బస్సు యాత్ర. సో ఈ క్రమంలోని దాడి జరిగింది కాబట్టి పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నటువంటి సమయాన్ని చూస్ చేసుకొని ఈ దాడి చేసినట్టుగా మనకి చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఏదేమైనా కూడా అసలు దాడి ఘటన గల కారణాలు తెలియాలంటే సెక్యూరిటీకి సంబంధించి ల్యాబ్సెస్ ఏమైనా ఉన్నాయా, పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత మాత్రమే మనకు తెలిసేటటువంటి అవకాశం అయితే. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ జీజీహెచ్లో ఉన్నారు, చికిత్స తీసుకుంటారు. ఆయన వెంట ఆయన సతీమణి భారతి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన జీజీహెచ్లోనే ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి వెళ్తారా, లేదంటే ప్రస్తుతం స్టే చేస్తున్నటువంటి సైట్ క్యాంప్ వద్దకు వస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి బస్సులు కూడా మూవ్ చేశారు. ఇక్కడి నుంచి మూవ్ చేశారు కాబట్టి ఆయన నేరుగా నివాసానికి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది. లేదంటే కనుక బస్ యాత్ర కొనసాగించే అవకాశం ఉంటే సైట్ క్యాంప్కి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.